ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చిత్ర పరిశ్రమలో మనకి లైఫ్ స్టైల్ వల్ల ఇలా వచ్చిందని చాలామంది యాక్టర్స్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అవునండి. కొంతమంది అది తీవ్ర రూపం దాల్చి మరణించిన సంఘటనలు కూడా చూసాం. అవునండి. అవునండి. మనకి హాస్య నటులు ఏవిఎస్ గారికి లివర్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళ అమ్మాయే ఆయనకి లివర్ డొనేట్ డొనేట్ చేసిన చేశారు. సంఘటన కూడా చూసాం మనం. అవునండి. బట్ సో టెల్ మీ అబౌట్ దిస్. ఎందుకవుతుందండి చిత్ర పరిశ్రమలో సో, ఎందుకు వై డు వి చిత్ర సీ దిస్ మోర్? పరిశ్రమలో అంటే ఇది మనం ఒక బ్లాంకెట్ లాగా చెప్పుకోక్కర్లేదు. ఒకటి మనందరికీ తెలిసింది ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ అంటే వీళ్ళలో ఒబెసిటీ ఉండొచ్చు. లేదా డైట్ అనేది హై క్యాలరీ డైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ లేదా కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ ఉందనుకోండి, వీళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ నుంచి నాష్ అవుతుంది. అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియోటోహెపటైటిస్ అని అంటాం అనమాట. అంటే లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోయి లివర్ సెల్స్‌లో చేంజెస్ వచ్చేసి దీనివల్ల సిరోసిస్ రావటం. థర్డ్ థింగ్ ఏంటి? ఆల్కహాల్. ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎక్కువుండి సోషల్ గ్యాదరింగ్స్ వల్ల కానివ్వండి, వీళ్ళ సొసైటీ వల్ల కానివ్వండి, ఈ కమ్యూనిటీ నార్మ్స్ వల్ల అదొక ఇట్స్ బికమ్ అ కైండ్ ఆఫ్ అ కామన్ థింగ్. సో, ఈ ఆల్కహాల్ ఇంటేక్ అనేది వీళ్ళకున్న స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదా వీళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఎక్కువైతే ఆల్కహాలిక్ హెపటైటిస్ అని వస్తుంది ఫస్ట్. అక్కడి నుంచి ట్రీట్ చేయకపోతే నెక్స్ట్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్‌కెళ్ళిపోయి వీళ్ళకి లివర్ సిరోసిస్ లేదా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్‌కి ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఈ ఉంటుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ అన్నారు కదా! దాని సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయా వాళ్ళకి? 100% అండి. సో, ఆల్కహాలిక్ హెపటైటిస్‌లో ఏం తెలుస్తుందంటే, జాండిస్ ఉంటుంది. డీప్ కలర్డ్ ఐస్ ఉంటాయి. సో, జనరల్లీ మనకు తెలియాల్సింది ఏంటంటే, మన కళ్ళల్లో కానియండి, మన బాడీలో కానియండి, మన యూరిన్‌లో కానియండి, యెల్లో కలరేషన్ అనేది మనకు కనిపిస్తోంది అంటే, బిలిరుబిన్ నార్మల్ కన్నా ఎక్కువున్నట్టు, ఎస్పెషల్లీ 3 కన్నా ఎక్కువున్నట్టు. సో, టోటల్ బిలిరుబిన్ అనేది 3 కన్నా ఎక్కువుంటే అది జాండిస్. అండ్ 3 కన్నా ఎక్కువుంటేనే యూ కెన్ సీ ఇట్ ఇన్ యూర్ బాడీ అనమాట. స్క్లీరాలో, కళ్ళల్లో కానియండి, నెయిల్స్‌లో కానియండి, యూరిన్‌లో కానియండి మనకు కనిపిస్తుంది. సో, ఆల్కహాలిక్ హెపటైటిస్‌లో ఫస్ట్ జనరల్లీ వాళ్ళకి కనిపించేదేంటంటే, ఆకలనేది తక్కువుండటం. వాళ్ళకి లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది. లాస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే రోజు ఉత్సాహంగా, హ్యాపీగా, క్యాజువల్‌గా ఉండటం వాళ్ళకుండదు. థర్డ్ థింగ్ ఏంటంటే జాండిస్, డిస్కలరేషన్ ఆఫ్ ద ఐస్ కానియండి, యూరిన్ కానియండి. ఫోర్త్ థింగ్ కానియండి వీక్‌నెస్. చాలా సివియర్ ఫెటీగ్ అనేది ఉంటుంది. దెన్ ఫ్లూ లైక్ సింప్టమ్స్ అంటే మనకి జనరల్లీ ఫ్లూ ఉన్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో, ఆ ఫ్లూ లైక్ సింప్టమ్స్ ఉంటాయి. ఆకలి తక్కువ, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్, చిల్స్, రైగర్స్ ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మజిల్ వేస్టింగ్. మజిల్ వేస్టింగ్ అంటే ఏంటి? జనరల్లీ వాళ్ళు షర్ట్స్ కానియండి, టీ షర్ట్స్ కానియండి, డ్రెస్సులు కానీ ఏసుకున్నారనుకోండి, దిస్ మజిల్ లాస్ అనేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. వెయిట్ లాస్ కన్నా మజిల్ లాస్ వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ లాస్ అవుతుంది కాబట్టి. సో, మోస్ట్ కామన్ సింప్టమ్స్ ఆఫ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ ఇస్ దిస్.